వారిని తాకి, నాకిష్టమే, శుద్ధి పొందము అని పలికెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. అతడు శుద్ధుడయ్యెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్లి అర్చకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలు చెల్లించుకొనుము అని వారిని పంపివేశను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు కుష్ఠరోగికి స్వస్థతను దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ప్రభు వద్దకు వచ్చి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు చేయి చాచి తనను తాకి, నాకిష్టమే,